ఇంత సమాచారం మా ప్రతినిధి విద్యాసాగర్ అందిస్తారు. విద్యాసాగర్ చెప్పండి, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? రెడ్ జ్యోతి పోలింగ్ సమయం అయితే ఈ రోజు 6 గంటలకు ముగిసింది. ఇప్పటివరకు అయితే పోలింగ్ సమయం ముగిసిన తర్వాత ఓటర్లు ఎవరిని కూడా లోపల రానిట్లేదు, ఎందుకంటే ఇప్పటికే గేట్లు వేసిన పరిస్థితి ఉంది. పోలింగ్ సమయం ముందు వరకు ఎవరైతే క్యూ లైన్ లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా పోలింగ్ చేసేదానికి అధికారులు అనుమతిస్తారు. కొంచెం లేట్ అయినా కూడా, కొంచెం సమయం అయినా కూడా. గతంతో పోల్చుకుంటే పోలింగ్ శాతం కూడా కొంచెం మెరుగైందని చెప్పొచ్చు నెల్లూరు జిల్లాలో. ఎందుకంటే గతంతో పోల్చుకుంటే 75% ఉన్న పోలింగ్ శాతం నియర్లీ 78-80% దగ్గరలో ఉంది. ఎందుకంటే మరి కొంతసేపట్లో పూర్తిగా క్లోజ్ అయిన తర్వాత మనకు ఒక క్లారిటీ వచ్చే విషయం ఏంటంటే, ఎందుకంటే మొత్తం మీద కూడా గతంలో పోల్చుకోవడం 3-4% కూడా పెరిగే అవకాశం ఉంది. మొత్తం నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు జరిగిన పోలింగ్ శాతాన్ని, పోలింగ్ సార్లని, పోలింగ్ ప్రక్రియని మనం చూసుకుంటే నెల్లూరు జిల్లా, ఉమ్మడి నెల్లూరు జిల్లాలో గూడూరు నియోజకవర్గంలో చిన్న చెదురుమదురు ఘటన జరిగింది. ఎందుకంటే వైసీపీ ఎంపీల అభ్యర్థిగా నిలబడిన మేరీగా మురళి మీద టీడీపీకి సంబంధించిన కొందరు దాడికి దగ్గరికి దాడి చేసిన పరిస్థితి ఉంది. సో మొత్తం మీద ఇది ఒక పెద్ద సంఘటన చెప్పుకోవచ్చు. మిగతా చూసుకుంటే కోవూరు నియోజకవర్గంలో ఒక 3-4 చోట్ల బుచ్చి కావచ్చు, అలాగే జొన్నవాడ, అలాగే మెనగల్లు, మరొక చోట కూడా చిన్న స్వల్పంగా ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ ఘర్షణ వాతావరణం కూడా పోలీసులంతా కూడా దీన్ని సద్దుమణిగేలా చేశారు. అలాగే చూసుకుంటే మరొక నియోజకవర్గం కోవూరు తప్పించి ఆత్మకూరు నియోజకవర్గంలో కూడా ఈ రోజు ఉదయం కూడా ఒక చిన్న చెదురుమదురు సంఘటన జరిగింది. అలాగే రీసెంట్ గత ఒక అరగంట ముందు కూడా కావలి ముసునూరుకు సంబంధించిన ఒక పోలింగ్ బూత్ వద్ద కొందరు వైసీపీ, టీడీపీ కార్యకర్తలు చిన్న ఘర్షణ వాతావరణం నెలకొందని చెప్పి మనకి ఇప్పుడే సమాచారం ఉంది. మొత్తం మీద చూసుకుంటే ముఖ్యంగా కోవూరు, అలాగే కావలి, ఆత్మకూరు, గూడూరు ఈ 4 నియోజకవర్గాలు తప్పించి మిగతా అన్ని చోట్ల కూడా ప్రశాంత వాతావరణంలోనే పోలింగ్ జరిగిందని చెప్పొచ్చు. ఇప్పటికే నెల్లూరు జిల్లా వ్యాప్తంగా మొత్తం 1446 పోలింగ్ బూతులు ఏర్పాటు చేశారు. ఈ 1447 పోలింగ్ బూతులకు సంబంధించి మొత్తం మీద 15,000 మంది సిబ్బంది నేరుగా ఈ ఎన్నికల పోలింగ్ ప్రక్రియలో పాల్గొన్నారు డైరెక్ట్ గా. సో మొత్తం మీద ఎన్నికల్లో 2 చూసుకోవచ్చు. ఒకటి ఎందుకంటే ఎన్నికల నిర్వహణ, అలాగే ఎన్నికల భద్రతకు సంబంధించి, ఎన్నికల నిర్వహణకు సంబంధించి పోలింగ్ జిల్లా అధికారికి సంబంధించిన కలెక్టర్ ఎం హరినారాయణ పూర్తిగా మొత్తం అన్ని చర్యలు ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఇటు ఓటర్లకి ఎటువంటి ఇబ్బంది లేకుండా, అలాగే అధికారుల నిర్వహణలో కూడా ఎటువంటి సమస్యలు తలెత్తకుండా చూసుకున్నారు. మొత్తం మీద ఈవీఎంలు మరణించిన సంఘటనలు 2-3 సంఘటనలు జరిగినాయి. ముఖ్యంగా కూడా ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించి సైదాపురం మండలం చాగడం గ్రామంలో ఉదయం ఒక అరగంట సేపు ఈవీఎం మరణించిన పరిస్థితి. అలాగే గూడూరుకు సంబంధించిన గాంధీనగర్ కూడా ఈవీఎంలో 15 నిమిషాలకు ఓటు పడే పరిస్థితి. ఇలాంటి చిన్న ఘటనలకు సంబంధించి వెంటనే కూడా వాటిని రెక్టిఫై చేసేందుకు ఫర్దర్ గా వాటికి ఇనిషియేట్ గా ఈవీఎంస్ ఎక్స్ట్రా కూడా ఏర్పాటు చేసినందువల్ల అధికారులను కూడా ఈవీఎం ని ఆ ప్లేస్ లో రిప్లేస్ చేయడం జరిగింది. సో మొత్తం మీద చూసుకుంటే ఎన్నికల అధికారి నిర్వహణ కూడా ఎక్కడ కూడా లోపాలు లేకుండా జరిగింది. మొత్తం మీద బందోబస్తు చూసుకుంటే ఎన్నికల బందోబస్తులో ముఖ్యంగా నెల్లూరు జిల్లా ఎస్పీ హఫీజ్ అరీఫ్ కూడా చాలా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలి. ఎందుకంటే కిటికలకు సంబంధించి 450 పోలింగ్ బూతులు ముందుగానే గుర్తించడం జరిగింది. ఈ సమస్యాత్మకమైన పోలింగ్ బూతులు ఎక్స్ట్రా కూడా ఫోర్స్ ని స్ట్రైకింగ్ ఫోర్స్ అని చెప్పి సపరేట్ గా పెట్టి అక్కడ చెదురుమదురు ఘటన సంఘటనలు జరిగితే వెంటనే కూడా వాళ్ళు స్పందించి ఆ ప్రాంతానికి చేరుకునే విధంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో మొత్తం మీద నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా ముఖ్యంగా గూడూరు నియోజకవర్గం మళ్ళీ చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థి మీద దాడికి సంబంధించి, అలాగే ఈవీఎం మరణించడం సంబంధించి, అలాగే పోలీసు కూడా ఇది తిరుపతి జిల్లా కిందకు వస్తుంది. యాక్చువల్లీ పోలీస్ జ్యుడిషియల్ తీసుకుంటే తిరుపతి జిల్లా పోలీస్ సంబంధించి అక్కడ సిఐ కొంత నిర్లిప్తంగా ప్రవర్తించిన ఘటన అయితే మనం చూసి, ఎందుకంటే అక్కడ ఘటన జరిగిన చోటు కూడా కాసింత చాలా నెమ్మదిగా వాళ్ళు ప్రవర్తించిన తీరు అక్కడ చాలా విమర్శలకు తాగుతీసింది. ఎందుకంటే పోలీసులు మామూలు టైంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ చేస్తారు, ఎన్నికల సమయంలో మాత్రం చాలా వేగంగా వస్తుంది. ఎందుకంటే ఎన్నికలు ఫాస్ట్ తీసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే ఇది ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటింగ్ అనేది ఫెయిర్ చాలా ప్రశాంత వాతావరణంలో ఓటు ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇలాంటి సంఘటన జరిగినప్పుడు పోలింగ్ బూతుల వద్ద అందరూ కూడా భయపడే పరిస్థితి ఉంది. సో ఎక్కడ కూడా ఎన్ని లేకుండా ఫెయిర్ అండ్ ధైర్యంగానూ, అలాగే ప్రశాంత వాతావరణంలో ఓటు వేయాలి. కాబట్టి గూడూరు ఒక్క చోట తప్పించి మిగతా అన్ని చోట్ల కూడా చాలా ప్రశాంత వాతావరణంలో జరిగిందని చెప్పొచ్చు. ప్రస్తుతం మనం కోవూరు నియోజకవర్గం బుచ్చిలో ఉన్న ఇది ఒక మోడల్ పోలీస్ స్టేషన్. రైట్ విద్యాసాగర్, థ్యాంక్ యూ.